ఓకే. ఇప్పుడు కరెంట్ విషయానికి వస్తే ఉచితంగా కరెంట్ ఒకవైపు ఇస్తున్నారు. ఎవరైతే ఉచితంగా కరెంట్ అందలేదో వాళ్ళకి కరెంట్ ఛార్జీలు ఎక్కువ పెంచేసి చాలా రేట్లు వేస్తున్నారని ఎక్కడ చెప్పినమ్మా? చాలా మంది ఇప్పుడు నేనైతే నేను కూడా కరెంట్ బిల్లు కడతా కదా, నువ్వు కూడా కడతావు కదా, ఇంతవరకు రూపాయి పెరిగిందా? నాకు పెరిగిందండి. ఎంత పెరిగిందా? నాకు మామూలుగా అయితే రావాల్సింది 700-800 రావాల్సిన దగ్గర 2000-2200 వస్తుంది. దానికి అబద్ధాలు. దీన్ని ఏం చేయలేను నేను. కావాలంటే ఎంక్వైరీ చేయించుకోండి. ఎక్కడ కూడా రేట్లు పెరగలేదు, యూనిట్ రేట్లు పెరగలేదు. యూనిట్ లో మీకు ఎక్స్ట్రా యూనిట్స్ కాలుస్తున్నారేమో కానీ ఎవరి మీద కూడా భారం పెట్టలేదు, భారం వెయ్యలేదు. నాకు అప్పుడు అంతే వచ్చింది, ఇప్పుడు అంతే వస్తుంది నా ఇంటికి. ఓకే. ఇట్లా ఇప్పుడు నాలాగే చాలా మంది ఎవరు లేదు. అది అబద్ధం ముచ్చట, అది అబద్ధం, 100% అబద్ధం. దీన్ని నేను నిఖార్సుగా ఖండిస్తున్నా. దీన్ని ఎక్కడ కూడా లేదు. ఓకే. సరే, మిగిలిన పథకాల గురించి మాట్లాడుకున్నట్లయితే గృహలక్ష్మికి 2500 రూపాయలు కరెక్ట్ గా అది ఒకటే కనబడుతుంది కానీ ఇచ్చిన 6 పథకాలలో 5 పథకాలు అమలు చేసినాం, అది కనబడతలేదా? ఇస్తాం. కేసీఆర్ ఖజానా ఖాళీ చేసిపోయిండు. కొంచెం అభివృద్ధి చేసుకొని ఎన్నో రకాల ప్లానింగ్స్ ఉన్నాయి మా తెలంగాణ అభివృద్ధి కోసం. మేము ఇప్పుడు మేము అది ఇస్తాం, అది డెఫినెట్గా. కానీ మహిళకు 5-6 వేల రూపాయల ఆదాయాన్ని ఇస్తున్నాం మేము ఇండైరెక్ట్లీ. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళకి ఉద్యోగాలకు పోయే మహిళలకి, చదువుకునే ఆడపిల్లలకి, లేదా వివిధ గ్రామాల నుంచో హైదరాబాద్కో ఇంకెక్కడనో తిరిగే మహిళలకి నెలకు 1000 నుంచి 2000 రూపాయలు అక్కడ మిగులుతున్నాయి. 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వడం వల్ల 500 రూపాయలు మిగులుతున్నాయి. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వడం వల్ల 500 నుంచి 800 వరకు అదొకటి మిగులుతున్నది. ఇంకో ఎన్నో రకాలు వడ్డీ లేని రుణాలు ఇచ్చడం వల్ల అక్కడ ఆదాయం మిగులుతుంది. ఇప్పుడు రైతుల విషయానికి వస్తే 500 రూపాయలు అదనంగా బోనస్ ఇచ్చి అది కొనుగోలు చేస్తున్నాం. అది కూడా ఇంటికి రైతు తెచ్చిస్తే భార్యకో బిడ్డకో చెల్లికో ఇస్తాడు, అది కూడా మిగులుతుంది. ఇన్ని రకాలుగా మేము ఆదాయం డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మహిళలకి, గృహిణులకి, ఇంటికి మేము అందిస్తున్నాం. ఈరోజు అన్ని రకాల చేయూతనిస్తుంది కదా మా ప్రభుత్వము. 10 లక్షల రూపాయలు ఈరోజు ఆరోగ్యశ్రీలో ప్రకటించింది మా ప్రభుత్వం. ఎన్ని ఏళ్ళు సతాయించండి కేసీఆర్ 5 లక్షలు ఇవ్వడం, 2 లక్షల నుంచి 5 లక్షలు పొడిగించడానికి ఆసుపత్రులలో, ప్రైవేట్ ఆసుపత్రులలో డబ్బులు చెల్లించక ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ తీసుకోక ఇబ్బందులు పెట్టిండ్రు. అన్నీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడగానే ఎన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తున్నాం. కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నాడు, అందులో 20-30 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము 10 నెలల లోపలే, ఇప్పుడు 15వ నెల కానీ 10 నెలల లోపలనే 56 వేల ఉద్యోగాలు ఇచ్చాం. మొన్న ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ నిన్న 6,000 మందికి రిటైర్డ్ వాళ్ళు అట్లాగే కంటిన్యూ పనిచేస్తున్నారు. కేసీఆర్ హయాంలో లక్షల జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళని అందరినీ నిన్న అందరినీ ఉద్యోగాల నుంచి తీసేసారు, బర్తరఫ్ చేసేసారు. ఎందుకంటే రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా కంటిన్యూ జాబ్ చేస్తారు. ఫ్రెషర్స్కి తక్కువ జీతాలు ఉంటాయి. రిటైర్మెంట్ అయిపోయే వాళ్ళకి ఎంత ఉంటుంది, లక్షల్లో శాలరీ ఉంటుంది. వాళ్ళని అందరూ కూడా అలాగే కంటిన్యూ జాబ్ చేస్తున్నారు. ఒక్కడు జాబ్ చేసే ప్లేస్లో 4-5 మంది చేసే జీతాలకు ఒక్కడు జీతం తీసుకుంటున్నాడు. వాళ్ళని కూడా తీసేసి 6,000 మళ్ళీ కొత్త ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇలా అన్ని రకాలుగా ముందుకెళ్తున్న మా ప్రభుత్వాన్ని ఇలా నిందలేసి ఇలా ఏం చేస్తలేదు అనే మాట, అబద్ధము బూచి మాటలు చూపించి ప్రజల్ని బొబ్బెబెడుతున్నారు. ఏం చేయలేదు, చెయ్యంది ఒకటి ఇప్పటిదాకా అమలు గాంధీ పెన్షన్ 4,000 రూపాయలు, 2,500. మిగతా ఏం చేయలేదో నాకు చెప్పండి, నేను కటా ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు పెన్షన్ గురించి చెప్పాలి. నేను నువ్వు అడక్క ముందు నేనే చెప్పిన 2,000 నుంచి 4,000 పెన్షన్ ఇవ్వలేదు, అదొకటి 2,500 రూపాయలు. ఇంకేం చేయలేదో చెప్పు, నేను దానికి ఆన్సర్. రైతులకు సంబంధించి రైతులకు ఏమైంది? రైతు భరోసా మొన్న 6,000 వేసినాం, చూసినావు కదా. 200 కోట్లు మొన్ననే పడినాయి. ఇంకేం కావాలో చెప్పండి. ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. చెమటలు వస్తున్నాయా? చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్స్ అడగండి, అన్ని ఆన్సర్ చెప్తాను. మీ దగ్గర లేవు క్వశ్చన్స్? దళిత బంధు మేమేమి పొడిగిస్తామో అని చెప్పలేదు, ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పలేదు. దళితుని ఒక్కొనికే ఇచ్చిండు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువకులకందరికీ, నిరుద్యోగులకందరికీ కూడా ఉద్యోగం కల్పిస్తూ 80% సబ్సిడీ, 60 నుంచి 80% సబ్సిడీ, 100% కూడా 50,000 తీసుకున్న వాళ్ళకి 100% సబ్సిడీ ఇస్తూ 6,000 కోట్లను మొన్న కేటాయించినాం. మేము ఒక దిక్కు వ్యాపారం అన్న చేసుకో, ఇంకేమన్నా ఉపాధి అవకాశాలను కల్పించుకొని 75 రకాల వ్యాపారం చేసుకోవడం కోసం సబ్సిడీ ఇస్తూ 6,000 పైగా కోట్లను కేటాయించింది. మరి వాళ్ళు ఒక్కటే వర్గానికి ఇస్తామంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు అందరికీ, అన్ని వర్గాల ప్రజలకి కాంగ్రెస్ చేస్తుంది కదా. ఇంకా అడుగు, ప్రశ్నలు అడుగు. తులం బంగారం ఆడవాళ్ళకి ఇస్తామన్నారు, అది ఎప్పుడు ఇస్తారు? ఇస్తాం, బరాబ్బర్ ఇస్తాం. కేసీఆర్ లాగా
అదే ఏమంటారు మహాలక్ష్మి ఏం పథకం అది కళ్యాణ లక్ష్మి. కళ్యాణ లక్ష్మి ఇవ్వాలనంటే ఎమ్మెల్యేలకి ఓ 30,000 40,000 బ్రోకర్లకు మధ్యలో ఇచ్చే పని మా దందా కాదు. 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ద్వారా పూర్తిగా 1,00,000 రూపాయలు వాళ్ళ ఇంటికి పోతున్నాయి చెక్కులు. వాళ్ళు 20-30,000 ఆపుకుంటే ఈరోజు మేము తులం బంగారం ఇయ్యండి సపరేట్ అయితే వాళ్ళు ఒక 30,000 20-30,000 అదనంగా నొక్కేసారు దొంగలు మధ్యలో బ్రోకర్లు. మనం చూసినాం కదా దళిత బంధు పేరు మీద 30% కమిషన్ తీసుకున్నారు. మేము కమిషన్ తీసుకోకుండా ఇస్తున్నాం, అది సగం తులం బంగారం ముట్టినట్టే వాళ్ళకి.